అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్కారం కృష్ణకుమార్ గారు. నమస్కారం అండి. మేడం, మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో ఆ, రెండో విడతగా రాజమండ్రి మరియు అమలాపురంలో సభలు చేశారు. ఈరోజు మళ్ళీ విజయవాడలో రోడ్ షోకి వస్తున్నారు. ఎలా చూడాలంటారు? రాజమండ్రి సభలో ఎక్కడే కానీ జగన్ గారి పేరు ఎత్తలేదు, చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తలేదు. తర్వాత ఆ, రాష్ట్రానికి ఈ ఉమ్మడి మేనిఫెస్టో గురించి మాట్లాడలేదు. కూటమి ఏం చెప్పాలనుకుంటుంది, ప్లస్ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు కూడా బీజేపీ నాయకులు ఎవరు పెద్దగా లేరు. దాని గురించి పెద్ద పెద్ద నాయకులు ఎవరు లేరు. ఎవరు వచ్చిన స్థాయి నాయకులను వచ్చి ఆడబెట్టారు ఊరికే పక్కన. ప్లస్ ఆయన ఆమోదం ఉన్న ఏదో ఆమోదం ఉంది అన్నట్టు చెప్పారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి ప్రతిపాదనలు ఏం కనిపించలేదు. అసలు ఆ, పొత్తు ఉందా లేకపోతే ఏంటి? చంద్రబాబు నాయుడు గారి పేరు ఎత్తరు, సూపర్ సిక్స్ గురించి మాట్లాడరు, హామీల గురించి మాట్లాడరు. ఏంటి అసలు మోడీ గారు ఆయన బిహేవియర్? మూడు దశలు అయిపోతున్నాయి, ఇంకా ఏంటి ఆయనకి ఇంకా ఒక ఐడియా వచ్చినట్లేదా రాష్ట్రంలో, దేశంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేసి? ఆయనకి ఎందుకు ఐడియా ఉండదండి? చీమ చిట్టుకుమన్నా తెలుస్తుంది. ఆయనకి తెలియకపోవడం ఏంటి? ఇప్పుడు మణిపూర్లో అంత అల్లర్లు జరుగుతున్నప్పుడు ఆయనకి తెలియకుండానే, ఆయన తెలియకనే మాట్లాడలేదంటారా? అది ఒక వ్యూహాత్మక మౌనం, కావాలని పాటించే మౌనం అది. ఇప్పుడు నిజంగా నిద్రపోయేవాడిని ఎవరైనా నిద్ర లేపుతారండి? దొంగ నిద్రపోయేవాడిని లేపగలుగుతారా? అదే పరిస్థితి మోడీది. మోడీ ఉద్దేశం ఏంటి అంటే, మనం క్లియర్ గా మాట్లాడుకుంటే, చాలా మందికి ఉన్న ఆ, అనుమానం కావచ్చు, లేకపోతే ఉద్దేశం కావచ్చు, ఏంటంటే అసలు ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళింది అనేది ఇప్పుడు చాలా మందిని తొలుస్తున్న ప్రశ్న. ఇప్పుడు కాదు, ఆ కూటమి మొదలైన దగ్గర నుంచి ఆలోచిస్తున్న విషయం. కాకపోతే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు అంటే, ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళడం వల్ల చంద్రబాబు నాయుడికే లాభం. ఎందుకంటే ఆ జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతోటి వ్యవస్థల్ని ఆ, మోడీ ఉమ్, ఆ, తను సూచనలు ఇస్తూ వ్యవస్థలను చేతిలో పెట్టుకుంటాడు. తద్వారా తెలుగుదేశం పార్టీకి నష్టం కాబట్టి, గత ఎన్నికల అనుభవం ప్రకారం చూసుకుంటే కూడా తెలుగుదేశం పార్టీయే నష్టపోతుంది కాబట్టి ఇలా మోడీ తోటి కలవటము అనేది తెలుగుదేశం పార్టీకి అవసరము. ఇవాళ తెలుగుదేశం పార్టీ కంఫర్టబుల్ గా ఎలక్షన్ చేయగలుగుతుంది అంటే గనక, ఆ చెయ్యాలి అంటే గనక కేంద్ర ప్రభుత్వం అండ ఉండాల్సిందే. అంటే కేంద్ర ప్రభుత్వము సంస్థలను ఎట్లా ఆ అదుపాజ్ఞల్లో పెట్టుకుంటుంది, చెప్పు చేతల్లో పెట్టుకుంటుంది అనేది ఇది ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయం. ఇది ఎవరు కాదనలేని సత్యం. మరి ఈ కాదనలేని సత్యంలో మోడీ గనక జగన్ తో ఉంటే గనక జగన్ కి అనుకూలమైన విధానాలు తీసుకుంటాడు కాబట్టి, అంటే అలాంటి చర్యలు తీసుకుంటాడు కాబట్టి తెలుగుదేశానికి నష్టం కాబట్టి తెలుగుదేశం ఎన్డీఏ కూటమిలో ఉండటం కరెక్ట్ అని చాలా మంది సమర్థించుకున్నారు. కానీ అసలు చిదంబర రహస్యం ఏంటి అంటే, చంద్రబాబు నాయుడుకి ఈ ఈ వ్యవస్థ మేనేజ్మెంట్ ఎంత అవసరమో, అంటే ఆ అతనికి ఏదో ఎక్స్ట్రా చేయక్కర్లా, నిష్పక్షపాతంగా ఉండటం ఎంతవరకు అవసరమో అంతకి 100 రెట్లు 1000 రెట్లు మోడీకి చంద్రబాబు నాయుడు అవసరం ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే సౌత్ సౌత్ ఏకమవబోతుంది. సౌత్ ఏకమైతే నార్త్ బతికి బట్టగట్టడం కష్టము అనే సంగతి అర్థమైపోయింది. ఏ రోజైతే విజయను, స్టాలిను, సిద్ధరామయ్య ముగ్గురు కలిసి ఒక సౌత్ కు సంబంధించిన ఒక స్టేట్మెంట్ ఇచ్చారో, సిద్ధరామయ్య ఇచ్చాడు అంటే రేవంత్ రెడ్డి కూడా ఇచ్చినట్టే లెక్క. ఇచ్చాడు అంటే ఇంకా మిగిలింది ఎవరండి? ఆంధ్రానే కదా. ఈ ఈ కూటమిలో జగన్ కలవడు కదా. పైగా జగన్ పరిస్థితి ఆ చాలా అన్యాయంగా అయిపోతుంది రోజు రోజుకి అనేది కూడా అర్థమైపోయింది కదా. ఇక్కడ గెలవబోయేది అష్ట కష్టాలు పడైనా సరే తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి గాని, లేదు అంటే ఒట్టి తెలుగుదేశం పార్టీ గాని గెలవబోతుంది అనే సంకేతాలు మోడీకి వెళ్ళినాయి. మనం ఎన్ని మేనేజ్మెంట్లు చేసినా, ఏం చేసినా సరే, కొంచెం కష్టమైనా సరే నేరోలో అయినా బయటపడిపోతాడు చంద్రబాబు నాయుడు, జగన్ ఓడిపోతాడు అనే సంగతి అర్థమైపోయింది మోడీకి. అర్థమైనప్పుడు తక్షణ కర్తవ్యం ఏంటి?
జగన్ జగన్మోహన్ రెడ్డి ఎలాగో కలిసే ఉన్నాడని ప్రపంచం మొత్తానికి తెలిసిన సత్యం. ఇప్పుడు కలుపుకోవాల్సింది ఎవరిని? చంద్రబాబు నాయుడు. ఇలా చంద్రబాబు నాయుడు తోటి కూటమిలోకి వచ్చినట్లు వచ్చి కూటమిలో చంద్రబాబు నాయుడిని కలుపుకుని కత్తులు కడుపులో పెట్టుకుని కాపురానికి రావటం అంటే ఇదే. వాళ్ళు ఒక ఉద్దేశపూర్వకంగానే వచ్చారు ఇక్కడికి. వచ్చి తెలుగుదేశం పార్టీ ఓట్లు వేయించుకోవాలి. వాళ్ళకి ఓట్లు లేవు, వాళ్ళేమి ట్రాన్స్ఫర్ చేయక్కర్లా తెలుగుదేశానికి. బీజేపీకి ఓటింగ్ ఎక్కడుందండి? ఎక్కడ పోటీ చేసిన వాళ్ళు 0.5% డిపాజిట్లు రాని పార్టీ బీజేపీ పార్టీ. మరి ఆ బీజేపీ పార్టీకి ఓటింగ్ శాతం లేకపోకుండా ఓట్లు ఎట్లా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు తెలుగుదేశానికి? కానీ వాళ్ళు చెయ్యరు, వాళ్ళు చేసే పరిస్థితిలో కూడా లేరు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటి? టీడీపీ ఓటింగ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావాలి. దానికోసమే వాళ్ళు ఇలా పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశంతో. మరి నేను కడుపులో కత్తులు అన్నది ఏంటి? ఎందుకంటే ఓ పక్కన పొత్తులో ఉన్నట్లుగా చూపించి వీళ్ళ ద్వారా లబ్ధి పొందుతూనే ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డికి కూడా సపోర్ట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డిని కూడా గెలిపించి కొన్ని సీట్లలో రేపొద్దున జగన్మోహన్ రెడ్డి సీట్లు గెలిచినా, తెలుగుదేశం సీట్లు గెలిచినా, జనసేన గెలిచినా, బీజేపీ గెలిచినా ఏదైనా రాష్ట్రం తన చెప్పు చేతుల్లో ఉండాలి అని మోడీ అనుకుంటున్నాడు. అనుకొని కానీ ఇది అవసరార్థం. ఇప్పుడు ఆ అవసరం అలా పడింది. ఇప్పుడు శత్రువుల ఇంటికి రాయలసీమలో ఒక స్టోరీ ఉంది కదా. శత్రువుల ఇంటికి మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళ ఇంటికి కాపురానికి పంపించి పెళ్లిలో బాగానే సహకరిస్తా అమ్మాయి. కాపురానికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరికీ నమ్మకం కలిగించి వాళ్ళందరికీ విషం పెట్టి చంపుతుంది. అట్లాగే ఇక్కడ కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు? పొత్తులోకి వచ్చినట్టు వచ్చారు బీజేపీ వాళ్ళు. తెలుగుదేశాన్ని పొత్తులోకి తీసుకున్నారు. కొన్ని ఆశలు అయితే చూపించారు. ఇప్పుడు నిన్నగా మొన్న రాజేంద్రనాథ్ రెడ్డిని తప్పించడం కావచ్చు, లేకపోతే రేపు అవసరం అనుకుంటే ఇంకా ఎక్స్ట్రా డోస్ కావాలి అనుకుంటే జవహర్ రెడ్డిని కూడా తప్పించినా ఆశ్చర్యపోవక్కర్లా మనం. ఇవన్నీ చేస్తారు వాళ్ళు. ఇవన్నీ పైకి కనిపించే చర్యలు. కానీ బహిరంగ సభల్లో వీళ్ళు ఏం చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు పేరు చెప్పరు, పెద్దగా సైకిల్ గుర్తు గురించి మాట్లాడరు, వాళ్ళ పువ్వు గుర్తు మాత్రమే చెప్పుకుంటారు. అలాగే ఈ సూపర్ 6 గురించి చెప్పరు. అవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పుకుంటాడు. మాకేంటి అవసరం? మా గుర్తు గురించి చెప్పడానికి మేము వచ్చాం. మోడీని చూసి వేస్తారు ఓట్లు, అంతే. ఈ సూపర్ 6లు, ఈ మేనిఫెస్టోలు, ఈ చెత్తా చెదారం మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అసలు ఇవన్నీ నేను చదివితే కదా నేను వాటి గురించి మాట్లాడడానికి. ఆయన ఉద్దేశం ఏంటి అంటే టీడీపీ మాతో ఉంది కాబట్టి మాకు మీరు ఓట్లు వేయండి. టీడీపీకి వేయడమే కాదు, మాకు కూడా వేయడం మీ మీ విధి అని బెదిరించడానికి వచ్చాడు ఆయన. అంతేగాని ప్రజలతోటి వాదము సంవాదము చేయటానికి రాలా. పైగా ఆయన మన్ కీ బాత్ లో ఆయన చేసేది ఏంటండి? ఆయన చెప్పింది వినాల్సిందే, అంతే. ఎదురెవరు మాట్లాడడానికి లేదు. అందుకే ఆయన ఎక్కడ పెద్దగా ప్రెస్ మీట్లకు కూడా వెళ్ళడు ఆయన ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టడం చూసారా మీరు? జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, ఆఖరికి వాజ్పేయి, అలాగే రాజీవ్ గాంధీ, వీళ్ళందరూ ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టారు వాళ్ళ పదవీ కాలంలో? ఈ 10 ఏళ్లలో ఈయన ఎన్ని పెట్టాడు చెప్పండి? ఈయన పరిశ్రమలు పెట్టలేదు, ప్రెస్ మీట్లు పెట్టలేదు, రెండూ లేవు. మరి 10 ఏళ్ళు ఏం చేశాడో అర్థం కాదు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి అందరికి ఏం చెప్తారు? దీనిని మేము జాతికి అంకితం చేస్తున్నాం. ఎస్, ఈ పరిశ్రమ తీసుకొచ్చాము, దీన్ని జాతికి అంకితం చేస్తున్నాం. పరిశ్రమ పెట్టబోయే ముందు ప్రెస్ మీట్ పెడతారు, పరిశ్రమ పెట్టి పరిశ్రమ వచ్చిన తర్వాత జాతికి అంకితం చేస్తున్నామని ప్రెస్ మీట్ పెడతారు. మరి ఈయనేమి చేయలేదు కదండి. ఇంక ఈయన ప్రెస్ మీట్ పెట్టలేదని మనం బాధపడటం దేనికి? ఈ దేశంలో మోడీ ఏం చేశాడు చెప్పండి? ఒక మంచి
హెల్త్ యూనివర్సిటీని తీసుకొచ్చాడా, లేదంటే ఒక మంచి ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చాడా, యూనివర్సిటీ ఏమైనా తీసుకొచ్చాడా, ఐఐటీలు తీసుకొచ్చాడా, ఎన్ఐటీలు తీసుకొచ్చాడా, ఏం తీసుకొచ్చాడు చెప్పండి? ఏమని చెప్తాడు పాపం ఆయన ఎంతసేపు ఆయన సూట్ చూపించాలా వచ్చాడు అంటే, ఆయన పువ్వు పువ్వు గుర్తు చెప్పాలా, లేదు అంటే గనక భ్రష్టాచారి అని రాహుల్ గాంధీని తిట్టాలా. అసలు రాహుల్ గాంధీని ఏమని తిడతాడో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఏంటంటే రాహుల్ గాంధీ ఏ రోజన్నా అధికారంలో ఉన్నాడా? ఉన్నాడా? లేడు కదా. అధికారంలో లేనోడు ఇది చేయలేదు అది చేయలేదు అని ఎలా మాట్లాడతారండి? నీకు అధికారం ఇస్తే నువ్వేం చేసావు చెప్పు. సరే, రాహుల్ గాంధీ సంగతి కాసేపు పెట్టు, పక్కన పెట్టు. ఇవన్నీ ఆలోచిస్తుంటే మనకు అర్థమయ్యేది ఒకటేనండి, ఏమీ లేదు ఇక్కడ. ఇది ఒక పెద్ద మాయాలాంతరం. మోడీ అనేది, బీజేపీ పార్టీ అనేది ఈ కూటమి ద్వారా తను లబ్ధి పొందాలి అనుకుంటున్నాడు తప్పితే తను లబ్ధి చేకూర్చాలని అనుకోవట్లా. ఈ రాజేంద్రనాథ్ రెడ్డిని ఇట్లాంటి వాళ్ళని మార్చడం అనేది కంటి తుడుపు చర్యలు తప్పితే వేరే ఏమీ కాదు. నిన్న అమిరెడ్డి అనే అతను మార్చారు. ఇట్లాంటివన్నీ ఏంటి అంటే ఇప్పుడు తీసుకొచ్చి పెట్టుకున్నది కూడా రాజేంద్రనాథ్ రెడ్డిని మార్చి కూడా అమిత్ షాకి సామాజిక వర్గానికి సంబంధించిన గుప్తాన్ని తీసుకొచ్చి పెట్టారు తప్పితే లైన్ లో ఉన్న ఏబి వెంకటేశ్వరరావు గారిని పెట్టలేదు. మీరు గమనించండి. అంటే వాళ్ళకి కావాల్సిన మనిషిని తీసుకొచ్చి పెట్టుకున్నారు. మళ్ళీ ఏబి వెంకటేశ్వరరావుని పెడితే గనక చంద్రబాబు నాయుడు ఎజెండా ముందుకు వస్తుందేమో, కానీ చంద్రబాబు నాయుడు ఎజెండా ముందుకు రాకూడదు. ఇక్కడ రేపు పొద్దున వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే ఇక్కడ ఒక షాడో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు వాళ్ళు. అందుకే పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశం తోటి. ఎందుకంటే అదే జగన్మోహన్ రెడ్డికి గనక పరిస్థితులు బాగున్నట్లయితే గనక తెలుగుదేశాన్ని భూస్థాపితం చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. అది కుదరలేదు కాబట్టి ఇప్పుడు చచ్చినట్టు మనం ఎంత తొక్కుదామని చూసినా సరే తొక్కలేకపోయాం. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఇలా ఒక పొత్తు పెట్టుకుని పొత్తులో భాగంగా కూడా చంద్రబాబు నాయుడిని మనం ఉపయోగించుకోవాలి, కానీ చంద్రబాబు నాయుడికి మనం ఉపయోగపడకూడదు. అది వాళ్ళ లెక్క. ఈ పరిస్థితుల్లో డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడుతో పొత్తు, ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డితో పొత్తు. అంటే ఇది ఇది చూస్తే ఎలా ఉంటది అంటే బాగా మనం గమనించుకుంటే వాళ్ళు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చింది భార్యాభర్తల బంధాల గురించి. ఏంటి అంటే సహజీవనం చేయటం తప్పు కాదు అని ఒక బిల్లు పాస్ అయింది. అయితే బిల్లు మొత్తంలోకి వెళ్తే వేరేగా ఉంటది అది, కానీ పైకి మట్టుకు టైటిల్ ఇది. ఇప్పుడు సహజీవనం తప్పు కాదు అంటే పెళ్ళైన వాళ్ళు సహజీవనమా, పెళ్లి కాని వాళ్ళు సహజీవనమా అనేది ఒక ప్రశ్న వస్తుంది ఎవరికైనా. ఇప్పుడు దీన్ని గనక ఈ చట్టాన్ని గనక ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు గనక మనం వర్తింప చేసుకుంటే పొత్తు అనేది పెళ్లి లాంటిది. పెళ్లిలో ఉండి కూడా సహజీవనం చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి తోటి స్నేహం చేయటం అంటే మరి వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ చట్టాన్ని వాళ్ళు కూడా ఆచరించాలి కదండి. అందుకే ఆ చట్టం వాళ్ళే తీసుకొచ్చారు, వాళ్ళే ఆచరిస్తున్నారు. దీనిలో నైతికత లేదు, నిబద్ధత లేదు. చట్టం, ధర్మం, న్యాయం, మళ్ళీ చట్టం అనేసరికి వాళ్ళు తీసుకొచ్చిన చట్టం కాబట్టి ధర్మం న్యాయం లేదు ఇక్కడ, నిబద్ధత లేదు ఇక్కడ, నైతికత లేదు ఇక్కడ. ఇవన్నీ లేకుండా చేసి అవును సహజీవనం తప్పే ఉంది అని చెప్పే పరిస్థితుల్లో వీళ్ళు ఏమో రేపు మాకు జగన్మోహన్ రెడ్డితో కూడా అవసరం ఉండొచ్చు, ఈయనతో తాళి కట్టించుకున్నంత మాత్రాన ఈయన కోసమే పడి ఉండాలా మేము, మాకు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ. ఇది మోడీ ఉద్దేశం. అందుకే ఈ విధంగా చంద్రబాబు నాయుడికి ఏమాత్రం లాభం చేయకోకుండా తను మాత్రమే చంద్రబాబు నాయుడు నుంచి లబ్ధి పొందేలాగా గివ్ అండ్ టేక్ కాకుండా ఓన్లీ టేకింగ్ వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా. ఎలక్ట్రల్ బాండ్స్ దగ్గర నుంచి ప్రతి విషయంలోనూ ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్నప్పుడు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళకి గివింగ్ టేకింగ్ రెండు జరిగాయి. ఇక్కడ మట్టుకు పాపం చంద్రబాబు నాయుడికి
ఓన్లీ టేకింగ్ ఏ, నో గివింగ్. ఇదండి. చూద్దాం మేడం. మరి ఇలా ఇచ్చిపుచ్చుకునే ధోరణి కాకుండా ఓన్లీ తీసుకునే ధోరణి మాత్రమే ఉంటే ఫెడరల్ గవర్నమెంట్ మన మన దేశంలో అనేది ఫెడరల్ వ్యవస్థ. చూడాలి మరి. ఒక్కసారి ప్రాంతీయ పార్టీలకు కూడా అది అంటే అవకాశం రావచ్చు. అవకాశం వచ్చినప్పుడు ఇలాంటి మోడీ గారు ఇలాంటి మహానటులుగా ఎంత ఎంత నటులను చేసినా కూడా, లేదంటే ఒక మాయాల అంతర్లు ఇలాంటివి ఎంత పెట్టుకున్నా కూడా దెబ్బతినాల్సి వస్తుంది. చూద్దాం మరి. ప్రజలు ఈసారైన ప్రాంతీయ పార్టీలకు అవకాశం వచ్చేలాగా ఏమన్నా ప్రయత్నిస్తారేమో ఆలోచిద్దాం. ధన్యవాదాలు మేడం. ధన్యవాదాలు.